హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ ఫుల్ వర్షం పడింది. సో వెదర్ అంతా కూల్గా ఉంది కాబట్టి అలా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి క్యాబేజీ పకోడా చేస్తున్నాను. సో క్యాబేజీ సన్నగా తరిగి ఇలా పెట్టుకోవాలి. అలాగే ఒకసారి వాష్ చేసి పెట్టాలి. అందులో ఫస్ట్ నేను ఓమా యాడ్ చేశాను. ఓమా తర్వాత కరివేపాకు, అలాగే కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత అలాగే ధనియాలు కొంచెం క్రష్ చేయాలి. చాలా టేస్ట్ బాగుంటుంది. మనం పకోడా తింటుంటే సైడ్స్కి ఇలా తగులుతూ ఉంటుంది. సో అలా కలిపేసిన తర్వాత గోకుల్ శనగపిండి యూస్ చేస్తున్నాను. అలా శనగపిండిని అలా వేసి సరిపడినంత కలిపేసి ఇలా పెట్టుకోవాలి. శనగపిండి అండ్ క్యాబేజీ కొంచెం ఫస్ట్ వాటర్ యాడ్ చేయొద్దు. అలా కొంచెం కలిపిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలి. అలా కలిపేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ పక్కకు పెట్టేసేయాలి. ఆ తర్వాత మనం ప్యాన్ పెట్టేసుకోవాలి. అప్పటి వరకు ఆయిల్ హీట్ అవుతుంది. మనం పిల్లలకి కానీ మనం కానీ బయట ఫుడ్ తినడం కన్నా ఇంట్లోనే ఇలా హెల్తీ ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తే చాలా బాగుంటుంది కదా హెల్త్. అలా అని ఫ్రైడ్ ఐటమ్స్ కూడా ఎక్కువ తినొద్దు. ఆయిలీ ఫుడ్ ఎప్పుడో ఒకసారి వర్షం పడినప్పుడు, వెదర్ కూల్గా ఉన్నప్పుడు అలా తినాలనిపిస్తుంది కదా వేడిగా ఏదైనా. సో ఈరోజు ఫుల్ వర్షం పడింది కాబట్టి నేను ఈవినింగ్ ఇలా పిల్లలకి స్నాక్స్ చేసి పెడుతున్నాను. బయట ఏ ఆయిల్ యూజ్ చేస్తారో తెలియదు. ఆ ఆయిల్ని ఎన్ని టైమ్స్ యూజ్ చేస్తారో కూడా తెలియదు. అలా బయట తినడం కన్నా ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. కొంచెం టైం స్పెండ్ చేస్తే మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. సో చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది. నేను ఇప్పుడు పకోడా వేసిస్తాను. అలాగే నేను ఇందులో ఫైనల్గా కొంచెం సోడా యాడ్ చేశాను. చూడండి, అంటే కొంచెం క్రిస్పీనెస్ కోసం. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది. నేను పకోడా వేస్తున్నాను. చూడండి, ఇలా కొంచెం తీసుకొని మనం ఆయిల్లో వేయడమే. ఈ ప్రాసెస్ అయితే మీకు తెలిసే ఉంటుంది పకోడా ఎలా వేయాలో, బట్ నేను చూపిస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తీసుకోవడమే. కొంచెం బ్రౌన్ కాకుండా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు, మమ్మీ వేడిగా ఎప్పుడు తినాలా అని. సో వాళ్ళకి వేడిగా కాగానే ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను. చూడండి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. ఇలా వెరైటీగా ఎప్పుడు ఆనియన్తోనే కాకుండా క్యాబేజీతో కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.